నరేంద్ర మోడీ మహానందమాయే ఓ మహాదేవ దేవా మొక్కులు నీ కొసగి మా మొక్కులు తీర్చవయ్యా. అగో ఏదో భజన పాట వస్తున్నది, మా మంగళక్క గొంతు లెక్కనే ఉన్నది. మంగళక్క నువ్వేనానే? నేనే చెల్లే. ఎట్లున్నది మోడీ సార్ మీద భక్తి గీతం? నేనే కై కట్టి ఆలాపించిన తెలుసా. నువ్వు కూడా కోరస్ పాడు. నేను నాస్తికురాళ్ళమ్మా, గిసొంటి నేను నమ్మను. అబ్బా అదేమీ కాదు. నాస్తికులు అంటే నష్టం చేసేటోళ్ళేతి, మేసంటోళ్ళ సంగతి నాకు తెలుసు సుమా. నాస్తికులు అంటే నష్టం చేసేటోళ్ళ, మరి పూర్వీకులు అని చెప్పాలి. మరి అయ్యో రామా విడ్డూరం, అది కూడా తెలియదా? పూర్వీకులు అంటే పూరీలు తినేటోళ్ళు. ఓహో, పూర్వీకులు అంటే పూరీలు తినేటోళ్ళు. ఇంకా నయ్యమో భక్తులంటే బజ్జీలు తినేటోళ్ళు అనలేదు. అయ్యో అయ్యో, ఈ తంగవేలుగాడు ఎక్కడ చచ్చాడో ఏమో. సాయంత్రానికి ప్రమిళ గారి ఇంట్లో మోడీ నామ సంకీర్తన భజన కార్యక్రమం పెట్టుకున్నాము. వట్టి వెదవై తయారైండు. ఏడ ఉన్నాడో ఏమో. అక్క ఈ నమో మోడీ భజన బృందంలో ఎప్పుడు షరీకైనవే? మొన్ననే అమాస రోజు మంచి రోజని షరీకైనా షెల్లే. అవు అవు, మన బతుకులు కూడా అమాస లెక్కనే ఏ ఎలుగు లేకుండా చీకటి అవుతున్నది కదా, మంచి రోజే చేరినవుతి. అమ్మా చెల్లెలు గారు ఒక్క నిమిషం అమ్మా. హలో, అరే అక్కు పక్షి ఎక్కడ తగలడ్డావురా? రేపు ఉదయాన్నే ప్రమిళ గారి ఇంట్లో మోడీ నామ సంకీర్తన భజన కార్యక్రమం ఉందని చెప్పాను కదరా. చెప్పినా కూడా వినిపించుకోకుండా ఏడపాడైనవురా అప్రాష్టుడా. ఏంది మోడీ నామ సంకీర్తన కార్యక్రమమా? మోడీ యాగము, మోడీ అష్టోత్తర స్తోత్రము, మోడీ సహస్ర దీపార్చన కార్యం లాంటి ఏం పెట్టుకోలేదా అక్క? ఓ ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి చెల్లె. కాకపోతే కార్తీక మాసంలో చేస్తాము పూజలు కట్రా. నీకైతే ఏమీ తెలియదు. అవునే, నోట్ల రద్దు చేసినాక బ్యాంకుల ముంగట నిలబడి పానం పోగొట్టుకున్నాడు తప్ప ఏం తెలియదు. అవునే సుజాత, నిన్నెవడా బ్యాంకుల ముంగట ఎండలో నిలబడమన్నాడు? నోట్ల రద్దు చేయబట్టి ఎన్ని లాభాలైనాయో నీలాంటి అలుపులకు ఏం తెలుసు? నాకెందుకు తెలియదు. గ్యాస్ సిలిండర్ రేటు 87 రూపాయలు పెరిగింది. ఇవి కాదా మంచి రోజులు? కమర్షియల్ సిలిండర్లకు పెంచితే సామాన్యులకు ఏమంత భారము? నాకు తెలియక అడుగుతాను. 20 రూపాయలు ఉన్న టిఫిన్ రేటు 30 రూపాయలు అవుతుంది. ఎందుకంటే రోడ్డు సైడ్ బండి మీద టిఫిన్ తినేటోడు సామాన్యుడు కాదు కదా. అవు అచ్చేదినంటే అచ్చేదాకా ఒక్కబట్టాలి, ఆయనతో ఓర్చుకోకుంటే ఎందుకు? అచ్చేదినంటే సావచ్చేదా కాయే దినాలన్నట్టే కదక్క. దేశం మారుతుందని ఓటేసిన వాళ్ళము గాయం తోపిక పట్టమా? మోడీ సార్ ను బదనాం చేసేందుకు రాహుల్ బాబు తన ఎంత తీసుకున్నావో నాకు ఇప్పుడే చెప్పాలి, ఇమిడియట్లీ. మా సంగతి పక్కన పెట్టు గాని 4 సార్ల పైసలు తీసుడు జమ చేసుడు ఉంటే 150 రూపాయలు వసూలు చేస్తారట కదా బ్యాంక్ వాళ్ళు. క్యాష్లెస్ సొసైటీ కావాలంటే క్యాష్ కటింగ్ చేస్తేనే ఇంటర్. గడ్డాలు పట్టుకొని బతిలాడితే ఇంటర్ అయ్యి జనాలు. అంటే త్యాగాలన్నీ మనమే చేయాలి కానీ సెంటర్ సర్కార్ మోడీ సార్ ఏం చేయడంటావు? అసలు నువ్వు ఈ దేశంలో పుట్టుంటే, నీ రక్తంలో దేశభక్తి అనేది ఉంటే, ఏం చేసినా ఈ దేశం కోసమే అనుకోలేని నువ్వు అసలు దేశ పౌరురాలువేనా అని నా అనుమానమే. అవునక్క అవును, 64,000 కోట్ల కంపెనీల ట్యాక్సీలకు సబ్సిడీ ఇవ్వచ్చు కానీ ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు 15,000 కోట్లు ఇవ్వద్దు. ఎందుకంటే రైతులు దేశభక్తులు కారు కాబట్టి. నువ్వు ఎన్నైనా చెప్పే, మోడీ సార్ పురుషుడు, యుగ పురుషుడు. మోడీ సార్ రికార్డుల ముందు బాలయ్య సార్ కొట్టిన రికార్డులు కూడా పనికిరావే. మస్తు చెప్పినవే. 70 రూపాయలున్న కందిపప్పు 150, 200 పోయిందంటే రికార్డు బ్రేక్ చేసుడు కాకుంటే ఇంకేంది? కూరల స్కాలర్షిప్లకు రూపాయి ఇయ్యద్దు గాని పెద్ద పెద్ద ఇగ్రాలు కట్టేటందుకు 1000 కోట్లు ఇయ్యాలి. చూడు చెల్లె, మోడీ సారు డబ్బాల గీతాల అంగి తీరు. దగ్గర నుంచి చూస్తే ఓ తీరు ఉంటాడు, దూరం నుంచి చూస్తే ఒక తీరు ఉంటాడు. ఎరకైందా? కరెక్టే కదా చెల్లె. ఓట్లప్పుడు ఒక తీరుగా చెప్పిండు, ఒడ్డెక్కినాక ఒక తీరులో చేస్తున్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పు, నీతోని మాట్లాడు తుచ్చం తుచ్చం తుచ్చం. ఈ ఎదవై ఎక్కడ పాడైండో ఏమో, ఇప్పుడే వస్తానని రాలేదు. మోడీ భజనకు సమయం అయింది కదా, నేను భజన చేసుకుంటాను. నమో మోడీ రాజా. అయ్యా మోడీ సారు, దేశం కోసం ఏం చేసినా మాకు ఓకే. ధరలు పెంచుర్రి, సబ్సిడీలు తుంచుర్రి, ట్యాక్సులు వేసి నడ్జిరగొట్టుర్రి. మేం మాత్రం మోడీ భజన చేస్తూనే ఉంటాము. ఉండాలి సారు ఉండాలి, నువ్వు కలకాలం ప్రధానిగానే ఉండాలి. ప్రజలందరినీ గిట్లనే దేశభక్తిలో భాగం చేయాలి.